ఏటా కార్తీక మాసంలో ఉబ్బసం, అలర్జీలకు ఉచిత మూలిక ఔషధాన్ని పంపిణీ చేస్తున్న కుమారి సుప్రియ స్మారక ఆయుర్వేద హాస్పిటల్ ఈసారి కూడా ఔషధ పంపిణీ చేయనుంది. వివరాలను డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి, కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఆర్ఎం శిరీష తెలియజేశారు. పట్టణ చెంచుపేటలోని అమరావతి ప్లాట్స్ మెయిన్ రోడ్లో గల సుప్రియ స్మారక ఆయుర్వేద హాస్పిటల్లో 4వ తేదీ మంగళవారం ఉబ్బసం, ఆస్తమా, అలర్జీలకు ఉచిత మూలిక ఔషధం పంపిణీ చేయనున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఒకసారి ఈ ఔషధం సేవిస్తే వ్యాధి నివారణ జరుగుతుందని డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ఔషధం సేవించదలిచిన వారు 4వ తేదీ రాత్రి ఉపవాసం ఉండి ఆ పాలు బియ్యంతో పరమాన్నం చేసుకుని పౌర్ణమి వెన్నెలలో రాత్రి మూత లేకుండా ఉంచాలని సూచించారు. 5వ తేదీ ఉదయం కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున 5 గంటలలోపు పూజ చేసుకుని వెన్నెలలో ఉంచి పరమాన్నంలో ఈ ఔషధాన్ని కొంచెం కొంచెం కలుపుతూ సేవించాలని వివరించారు. ఔషధం ఒక్కసారి సేవిస్తే సరిపోతుందని కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఆర్ఎం శిరీష తెలియజేశారు. నమస్తే అండి, నేను డాక్టర్ ఆళ్ల నాగిరెడ్డి, కేఎస్ఎస్ ఆయుర్వేద వైద్యశాల తెనాలి చెంచుపేట వ్యవస్థాపకులు. కుమారి సుప్రియ స్మారక ఉచిత వైద్య సేవా సంస్థ ద్వారా మేము గత 28 సంవత్సరాలుగా ప్రతి కార్తీక పౌర్ణమికి ఎలర్జీతో బాధపడే వాళ్ళకు, అంటే నేజల్ ఎలర్జీ, తుమ్ములు, దగ్గు, జలుబు, ఆయాసము, వీటికి సంబంధించినటువంటి వ్యాధులకు ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి ఉచితంగా మందు ఇస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ మందు ఇవ్వడానికి ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి వస్తుందండి. 5వ తారీఖు సాయంత్రం దాకా ఉంటుంది. సహజంగా ఈ ఔషధం తీసుకోవాలంటే ప్రతి వ్యక్తి కూడా కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది. ఆ నియమాలు మేము ప్యాంప్లెట్ రూపంలో వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు కూడా మేము మీకు తెలియజేస్తాను. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆస్మాతో, అలర్జీ వ్యాధులతో బాధపడే ప్రతి వ్యక్తి కూడా ఈ ఔషధాన్ని సేవించి చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని ఈ సంవత్సరం కూడా అందరూ సద్వినియోగం చేసుకుని ఈ మందును స్వీకరించి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. దానికి కావలసిన నియమాలు నేను ఇప్పుడు చెప్తానండి ఒక్కొక్కటి. ఈ ఔషధం సేవించదలుచుకున్న ప్రతి వ్యక్తి కూడా కార్తీక పౌర్ణమి గడియలలో ఉపవాసం ఉండాలండి. సాయంత్రం ఉపవాసం ఉండాలి. అలాగే ఆ సాయంత్రం పౌర్ణమి వెన్నెలలో పరమాన్నము, పాలు, బియ్యము కలిసినటువంటి పరమాన్నాన్ని తయారు చేసుకుని అది కొంచెం పలచగా తయారు చేసుకుని కార్తీక పౌర్ణమి వెన్నెల్లో రాత్రి అంతా కూడా ఆ వెన్నెల్లో ఉంచాలండి. పరమాన్నాన్ని మాత్రమే వెన్నెల్లో ఉంచాలి. దాని మీద ఏ విధమైన మూత ఉండకూడదు. డైరెక్ట్గా మూన్ రేసు ఆ పరమాన్నం మీద పడాలి. ఈ విధమైనటువంటి పరమాన్నం తయారు చేసిన వెన్నెల్లో ఉంచిన పరమాన్నాన్ని 2వ రోజు ఉదయం, అంటే 5వ తారీఖు నాడు కార్తీక పౌర్ణమి గడియలలో ఆ పౌర్ణమిలో వెళ్ళినటువంటి ఆ పరమాణాన్ని తీసుకొచ్చి మేము ఇచ్చినటువంటి ఈ 1వ నంబర్ మందు అని దీన్ని, ఇదే అసలు ఔషధము, ఆయుర్వేద ఔషధం, మూలిక ఔషధం. ఈ ఔషధాన్ని ఆ పరమాణంలో కొంచెం కొంచెంగా కలుపుకుని, మీరు ఎంత తినగలిగితే అంతే కలుపుకోండి. ఒకేసారి అంతా కలుపుకోవద్దండి, ఎందుకంటే అది కొంచెం వగరగా ఉంటుంది. పూర్తిగా తినాలి. ఈ ఔషధం అంతా ఒక్క డోసే, ఒక్కసారే, సంవత్సరంలో ఒక్క డోసే ఒక్కసారే వాడాలి. అది పూర్తిగా తినండి, మనస్ఫూర్తిగా. మీ నేను అందరూ చెబుతున్నానండి, ప్రతి వాళ్ళు అపార్థం చేసుకోవద్దు. మీ ఇష్టదైవమును ప్రార్థన చేసుకుంటూ మనస్ఫూర్తిగా తినాలి. తిన్న తర్వాత ఇంకొక కండిషను, పగలంతా నిద్రపోకూడదండి. అంటే 5వ తారీఖు నాడు ఈ ఔషధం సేవించిన తర్వాత పగలు నిద్రపోకూడదు. ఈ 4 నియమాలు కనుక పాటించిన వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆస్మా, ఎలర్జీ, నేజల్ ఎలర్జీ, కంజెషన్, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్తిగా స్వస్థత కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాన్ని పాటించి ఆరోగ్యవంతులుగా ఉంటారని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని తెలియజేస్తున్నాం. మేము చేసే ఈ కార్యక్రమాన్ని, ఈ ఉచిత సేవా కార్యక్రమాన్ని ఎక్కువ మంది సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులు అవుతారని ఆశిస్తున్నాను. నేను డాక్టర్ శిరీషాని, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ కేఎస్ఎస్ ఆయుర్వేద హాస్పిటల్ తెనాలి. మన హాస్పిటల్లో ఈ నెల కార్తీక పౌర్ణమికి ఉచిత ఆస్తమా మందు ప్రతి సంవత్సరము గత 20 ఏళ్ళు పైగా ఇస్తున్నారు. దీన్ని అందరూ తప్పకుండా వాడి మీ ఆస్మా, అలర్జీ, దీర్ఘకాలికంగా బాధపడుతున్న ఈ వ్యాధి నుంచి రిలీఫ్ పొంది హెల్తీగా ఉండాలని ఆశిస్తూ మేము ఈ మందుని రేపు ఉదయం నుంచి మన హాస్పిటల్లో ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అందరూ మార్నింగ్ మన టైమింగ్స్ 9 నుంచి ఈవినింగ్ 8 దాకా ఉంటుంది. హాస్పిటల్ వచ్చి మెడిసిన్ తీసుకొని హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను.